దినం పురస్కరించుకుని భద్రాద్రిలో ఉత్తర ద్వారం నుంచి వైకుంఠరాముడిగా స్వామివారు దర్శనమిస్తున్నారు. ఇక జయగంటల సవ్వడులు దోపొప్పొగల మధ్య తెల్లవారుజామునే 5 గంటల నుంచి 6 గంటల వరకు గరుడ వాహనంపై వైకుంఠరాముడు సాక్షాత్కరించారు. రామయ్య గరుడ వాహనంపై, సీతాదేవి రాజాదిరాజ గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమంత వాహనంపై, వారితో పాటు గోదాదేవి, తమ్మల్వార్లు, రామానుజ స్వామివార్లు ఇతర వాహనాల్లో కొలువు తీరారు. నయనానందకరంగా సాగిన ఈ అపూర్వ ఘట్టం తిలకించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సత్యమణి నందిని, పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ముక్కోటి పర్వదినం పురస్కరించుకుని భద్రాద్రిలో ఉత్తర ద్వారం నుంచి వైకుంఠరాముడిగా స్వామి దర్శనమిస్తున్నారు. జయగంటల సవ్వడులు ధూపొప్పొగల మధ్య తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల వరకు గరుడ వాహనంపై వైకుంఠరాముడు సాక్షాత్కరించారు. రామయ్య గరుడ వాహనంపై, సీతాదేవి రాజాదిరాజ గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమంత వాహనంపై, వారితో పాటు గోదాదేవి, నమ్మల్వార్లు, రామానుజ స్వామివార్లు ఇతర వాహనాల్లో కొలువు తీరారు. నయనానందకరంగా సాగిన ఈ అపూర్వ ఘట్టం తిలకించేందుకు ప్రముఖులంతా పాల్గొన్నారు. వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జరుగుతున్న. రజనీకాంత్, చూస్తున్నాం భద్రాద్రిలో ఏ స్థాయిలో భక్తులు కిటకిటలాడుతున్నారు, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ భక్తులు తాకిడి, ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తున్నారు? సతీష్, భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు దేవస్థాన కమిటీ కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచే దేవస్థానం ఉత్తర ద్వార దర్శనం ద్వారా భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దర్శనానికి వెంచేసిన భక్తులు దాదాపు వేలాదిగా సెక్టార్లలో కొలువుదీరున్నారు. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఉత్తర ద్వార దర్శనం ఉత్సవమూర్తులు అందరినీ సీతారామచంద్ర స్వామితో పాటు లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామిని, గోదాదేవిని వీళ్ళందరికీ తీసుకొచ్చి ఉత్సవ విగ్రహాలను ఉత్తర ద్వారం నుంచి తీసుకొచ్చి కింద పెట్టి వారందరినీ పూజా కార్యక్రమం కైంకర్యాలన్నీ పూర్తి చేసిన తర్వాత అదే ద్వారా ఆ ఉత్సవ విగ్రహాలన్నింటినీ ఊరేగింపుగా భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం మాడవీధుల్లో, పురవీధుల్లో ఊరేగింపు చేశారు. ఊరేగింపు తర్వాత అక్కడి నుంచి ఉత్తర ద్వారం ద్వారా మహావిష్ణువు అవతారంలో భద్రాద్రి రాముల వారు ఈ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన వీళ్ళందరికీ భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం వాళ్ళంతా భక్తులు కూడా ఉత్తర ద్వారం ద్వారా ఈ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వారానే రామయ్యను దర్శించుకుంటే మాత్రానికి మహావిష్ణువు 3 కోట్ల దేవతలతో కలిసి వచ్చి భూలోకంలో విచరించి భక్తులకు మాత్రం ఈ రోజు దర్శనం ఇవ్వడం కూడా దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకొని విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు ఎవరైతే విష్ణువును ఇబ్బందులకు గురి చేశారని విష్ణు పురాణం తెలియజేస్తున్న విష్ణు పురాణం ప్రకారం మహావిష్ణువు ఇబ్బందులకు గురి చేస్తున్న రాక్షసులు ఎవరైతే 2 రాక్షసులు ఉన్నారో మాకు ఉత్తర ద్వారం ద్వారా తమరు దర్శనం ఇవ్వాలని ఆ రాక్షసులు కోరిక మేరకే మాత్రానికి ఈ రోజు ముక్కోటి పర్వదినాన మాత్రం వాళ్ళకి దర్శనం ఇస్తారు. మహావిష్ణువుని ఈ రోజు దర్శించుకున్న వారికి సకల పుణ్యాలు, చేసిన పాపాలు కూడా తొలగిపోతాయనే భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దాదాపు 1.5 లక్షల రూపాయలతో 1,50,00,000 రూపాయలతో మాత్రం ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. నిన్న సాయంత్రం కూడా భద్రాద్రి సీతారామచంద్ర స్వామిని తెప్పోత్సవం ద్వారా భద్రాచలం గోదావరిలో కూడా అంశవాహనంపై కూడా విరింపజేశారు. అనంతరం మాడవీధుల్లో కూడా ఊరేగింపు చేశారు. తర్వాత ఈ రోజు తెల్లవారుజాము నుంచే కూడా తెల్లవారుజామున భద్రాచల సీతారామచంద్ర స్వామి, గోదాదేవి సమిత ఉత్సవ విగ్రహాలందరినీ ఊరేగింపు చేయడం భద్రాచలం మొత్తం భక్తుల జనంతో పునీతమైందని చెప్పవచ్చు. సతీష్, మొత్తంగా భద్రాచలం పట్టణానికి సంబంధించి ఇప్పటికే 5,000 మంది భక్తులు కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం కూడా దర్శించుకున్నారు. ఉత్తర ద్వార దర్శనం కూడా సూర్యోదయం ముందే దర్శించుకోవాలనేది విష్ణు పురాణం చెప్తుంది. విష్ణు పురాణం ప్రకారం కూడా ముక్కోటి ఏకాదశిలో 3 కోట్ల ఏకాదశులు మొత్తం కలిపితే ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అని చెప్తూ మాత్రం విష్ణు పురాణం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సతీష్, రైట్, థాంక్యూ రజనీకాంత్.